స్నాజీ సర్జన్ నుండి బేలీ ఇన్ లవ్ వివరాలు తెలుసుకునే మరో విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం రొమ్ము క్యాన్సర్ స్టేజింగ్ గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా ప్రస్తుతం వాడుకలో ఉన్న ఏజేసీసీ 8 ఎడిషన్ టీఎన్ఎం సిస్టమ్. అవును, ఇది చాలా కీలకం కదా. అంటే కణితి ఎంతవరకు వ్యాపించిందో తెలుసుకోవడమే కాదు, రోగ నిరూపణ ఇంకా చికిత్స ప్రణాళికకు కూడా. సరిగ్గా. ఈ 8వ ఎడిషన్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇది కేవలం అనాటమీ అంటే కణితి సైజు, నోడ్స్ వ్యాప్తి మాత్రమే కాదు, ట్యూమర్ బయాలజీని కూడా పరిగణనలోకి తీసుకుంటోంది. అంటే హిస్టోలాజికల్ గ్రేడ్, ఈఆర్, పిఆర్, హెచ్ఈఆర్2 న్యూ స్టేటస్, అలాగే Ki-67 లాంటివి. అవును. కొన్నిసార్లు మల్టీజీన్ పరీక్షల ఫలితాలు, ఉదాహరణకు ఆంకోటైప్ డిఎక్స్ఆర్, ఇవి కూడా ప్రోగ్నోస్టిక్ స్టేజ్ గ్రూప్ను మార్చగలవు. ఇది పాత ఎడిషన్స్తో పోలిస్తే ముఖ్యమైన మార్పు. సరే, ముందుగా మనం టీ కేటగిరీ అంటే ప్రైమరీ ట్యూమర్ గురించి చూద్దాం. టీఎక్స్ అంటే అసలు కణితిని అంచనా వేయలేకపోవడం. కరెక్ట్. T0 అంటే కణితికి సంబంధించిన ఆనవాళ్లు లేకపోవడం. ఇక టిఐఎస్ అంటే ఇన్సిటు కార్సినోమా, సాధారణంగా డక్టల్ కార్సినోమా ఇన్సిటు అంటే DCIS. అవును, పాజెట్స్ వ్యాధి ఉండి దాని కింద ఇన్వేజివ్ కార్సినోమా లేదా DCIS లేకపోతే అది కూడా టిఐఎస్ పాజెట్స్ గానే పరిగణిస్తాం. ఇన్వేజివ్ ట్యూమర్స్కొస్తే T1 అంటే కణితి మ్యాక్సిమం సైజు 20 మిల్లీమీటర్లు లేదా అంతకంటే తక్కువ ఉండటం. అవును, అందులో మళ్ళీ సబ్ కేటగిరీలున్నాయి. T1MI అంటే మైక్రో ఇన్వేషన్, అంటే 1 మిల్లీమీటర్ లేదా అంతకంటే తక్కువ. ఆ తర్వాత T1A అంటే 1 మిల్లీమీటర్ కంటే ఎక్కువ, 5 మిల్లీమీటర్ వరకు. తర్వాత T1B 5 మిల్లీమీటర్ దాటి 10 మిల్లీమీటర్ వరకు. ఆ పైన T1C అంటే 10 మిల్లీమీటర్ దాటి 20 మిల్లీమీటర్ వరకు. ఓకే. T2 అంటే T2 అంటే కణిత పరిమాణం 20 మిల్లీమీటర్ కంటే ఎక్కువ, కానీ 50 మిల్లీమీటర్ లోపు ఉండటం. T3 అయితే 50 మిల్లీమీటర్ కంటే పెద్దది. సరిగ్గా. ఇక T4 అంటే ఇక్కడ సైజ్తో సంబంధం లేదు, కణితి నేరుగా ఛాతీగోడకు గాని చర్మానికి గాని విస్తరించడం. ఛాతీ గోడ అంటే ఏ భాగాల్ని పరిగణిస్తారు? పెక్టోరాలిస్ మేజర్ కండరం కూడా వస్తుందా? లేదు, పెక్టోరాలిసు లేజర్ కండరానికి పాకితే అది ఛాతీగోడ విస్తరణ కిందకు రాదు. ఛాతీగోడ అంటే పక్కటెముకలు, ఇంటర్కాస్టల్ కండరాలు, ఇంకా సెరేటస్ యాంటీరియర్ కండరం. ఇది T4A. మరి T4B? T4B అంటే చర్మానికి సంబంధించిన మార్పులు, అంటే అల్సరేషన్ లేదా శాటిలైట్ స్కిన్ నాడ్యూల్స్ లేదా ప్యూడీ ఆరెంజ్ లాంటివి. T4C అంటే 2 కలిపి ఉండటం, A మరియు B. అవును. ఇక T4D అనేది ప్రత్యేకమైనది, ఇన్ఫ్లమేటరీ బ్రెస్ట్ క్యాన్సర్. ఇది క్లినికల్గా నిర్ధారించేది. రొమ్ము వాపు, ఎరుపుదనం, ప్యూడీ ఆరెంజ్, ఇవన్నీ రొమ్ములో దాదాపు 3వ వంతు లేదా అంతకంటే ఎక్కువ భాగంలో కనిపిస్తాయి. సరే, ఇప్పుడు N కేటగిరీకి వద్దాం. రీజనల్ లింఫ్ నోడ్స్. CNX అంటే క్లినికల్గా అంచనా వేయలేకపోవడం. CN0 అంటే క్లినికల్గా రేడియోలాజికల్గా కూడా నోడ్స్లో మెటాస్టాసిస్ లేదని. CN1 అంటే CN1 అంటే కదిలే ఇప్సిలాటరల్, అంటే అదే వైపు ఉండే లెవెల్ 1 లేదా 2 యాక్సిలరీ లింఫ్ నోడ్స్లో మెటాస్టాసిస్ ఉన్నట్లు అనుమానం. ఇందులో మైక్రోమెటాస్టాసిస్ను కూడా గుర్తిస్తారా? క్లినికల్ స్టేజింగ్లో CN1MI అని సూచించవచ్చు, కానీ పాథలాజికల్గా అయితే PN1MI 0.2 మిల్లీమీటర్ నుండి C0 2.0 మిల్లీమీటర్ వరకు అని ఖచ్చితంగా చెప్తాం. సరే, మరి CN2? CN2A అంటే లెవెల్ 1 లేదా 2 యాక్సిలరీ నోడ్స్ ఫిక్స్ అయిపోయి ఉండటం లేదా ఒకదానికొకటి అతుక్కుపోయి ఉండటం. అదే CN2B అంటే యాక్సిలరీ నోడ్స్లో ప్రమేయం లేకుండా కేవలం ఇంటర్నల్ మమరీ నోడ్స్లో మాత్రమే క్లినికల్గా లేదా ఇమేజింగ్లో మెటాస్టాసిస్ కనపడటం. ఓకే. ఇక CN3 అంటే ఇంకా ఎక్కువ వ్యాప్తి చెందినట్లా? అవును, CN3A అంటే ఇప్సిలాటరల్ ఇన్ఫ్రాక్లావిక్యులర్ నోడ్స్, అంటే లెవెల్ 3 యాక్సిలరీ నోడ్స్లో మెటాస్టాసిస్. CN3B? CN3B అంటే ఇప్సిలాటరల్ ఇంటర్నల్ మమరీ నోడ్స్తో పాటు యాక్సిలరీ నోడ్స్లో కూడా మెటాస్టాసిస్ ఉండటం. ఇక CN3C అంటే సూప్రాక్లావిక్యులర్ నోడ్స్. కరెక్ట్. ఇప్సిలాటరల్ సూప్రాక్లావిక్యులర్ నోడ్స్ ప్రమేయం. చివరిగా M కేటగిరీ. ఇది దూరపు మెటాస్టాసిస్కు సంబంధించింది. అవును. M0 అంటే క్లినికల్గా లేదా రేడియోగ్రాఫిక్గా దూరపు మెటాస్టాసిస్ లేదని అర్థం. అయితే CM0+ అని కూడా ఒకటుంది కదా, అదేమిటి? అది కొంచెం ప్రత్యేకమైనది. అంటే క్లినికల్గా గాని రేడియాలజీలో గాని ఎక్కడా మెటాస్టాసిస్ కనపడదు, కానీ
రక్తం లేదా బోన్ మ్యారో లేదా ఇతర నాన్ రీజనల్ టిష్యూస్ లింఫ్ నోడ్స్ కాకుండా లో సూక్ష్మదర్శినిలో కణితి కణాలు కనపడటం. ఇవి చాలా చిన్నవి, 0.2 మిల్లీమీటర్స్. దీన్ని M1 గా పరిగణించరా? ప్రస్తుతానికి కాదు. ఇది M1 కాదు, కానీ దీని ప్రోగ్నోస్టిక్ ప్రాముఖ్యతపై ఇంకా పరిశోధన జరుగుతోంది. M1 అంటే మాత్రం స్పష్టంగా దూరపు అవయవాలకు వ్యాధి వ్యాపించిందని నిర్ధారణ అవడం. ఉదాహరణకు ఎముకలు, ఊపిరితిత్తులు, కాలేయం, మెదడు వంటివి. ఏదైనా ఏదైనా N నుండి M1 ఉంటే అది నేరుగా స్టేజ్ 4 అవుతుంది. అంతే, స్టేజ్ 4 క్యాన్సర్. ఈ 8వ ఎడిషన్లో వచ్చిన కొన్ని కీలక మార్పుల గురించి చెప్పండి. లాబ్యులర్ కార్సినోమా ఇన్ సిటు LCIS గురించి. అవును, అది చాలా ముఖ్యమైన మార్పు. LCISను ఇప్పుడు మ్యాలిగ్నెన్సీగా కాకుండా ఒక హై రిస్క్ లీజన్గా, అంటే భవిష్యత్తులో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ ఉన్న స్థితిగా పరిగణిస్తున్నారు. ఇది TNM స్టేజింగ్లో చేర్చబడదు. ఇంకేమైనా ముఖ్యమైన పాయింట్స్ ఉన్నాయా? ఉన్నాయి. ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ కణితులు ఉంటే దాని స్టేజింగ్లో T పక్కన M అనే అక్షరంతో సూచిస్తారు. అలాగే నియో ఎడ్జువెంట్ థెరపీ అంటే సర్జరీకి ముందు కీమో లేదా హార్మోన్ థెరపీ ఇస్తే? అవును, ఆ థెరపీ తర్వాత చేసే పాథలాజికల్ స్టేజింగ్కు ముందు Y అనే ప్రిఫిక్స్ చేరుస్తారు. అంటే YPT, YPN లాగా. ఇది చికిత్సకు స్పందనను సూచిస్తుంది. T1MI అంటే మైక్రో ఇన్వేషన్ <1.0 మిల్లీమీటర్స్ అని స్పష్టం చేశారు. అవును, అలాగే కణితి పరిమాణాన్ని రౌండింగ్ చేసే విషయంలో కూడా స్పష్టత ఇచ్చారు. ఉదాహరణకు కొలత 1.2 మిల్లీమీటర్స్ లేదా 1.8 మిల్లీమీటర్స్ వచ్చిందనుకోండి. అంటే 1 మిల్లీమీటర్ కానీ 2 మిల్లీమీటర్ ఉంటే దాన్ని 2 మిల్లీమీటర్గా రౌండ్ చేయాలి. ఇవన్నీ కూడా స్టేజింగ్ను మరింత ఖచ్చితంగా పునరుత్పాదకంగా చేయడానికి ఉపయోగపడతాయి. అవును, మొత్తం మీద చూస్తే ఈ 8th ఎడిషన్ అనాటమీతో పాటు ట్యూమర్ బయాలజీని, అంటే గ్రేడ్, రిసెప్టార్ స్టేటస్ వంటి వాటిని కూడా కలిపి ఒక ప్రోగ్నాస్టిక్ స్టేజ్ గ్రూప్ ఇవ్వడం వల్ల రోగికి సంబంధించిన రోగ నిరూపణను మరింత వ్యక్తిగతంగా అంచనా వేయడానికి వీలవుతుంది. ఖచ్చితంగా. ఇది ట్రీట్మెంట్ నిర్ణయాల్లో కూడా సహాయపడుతుంది. అయితే భవిష్యత్తులో మాలిక్యులర్ బయాలజీ, జెనెటిక్ ప్రొఫైలింగ్ పాత్ర ఇంకా పెరిగే అవకాశం ఉంది. అంటే స్టేజింగ్ సిస్టమ్ ఇంకా మారచ్చంటారా? మారచ్చు. TNMతో పాటు మరిన్ని మాలిక్యులర్ మార్కర్స్ను ప్రామాణికంగా చేర్చే అవకాశం ఉంది. అది రోగ నిరూపణను, చికిత్సను ఇంకా మెరుగుపరుస్తుంది. చూడాలి మరి. మా ఈ విశ్లేషణ విన్నందుకు ధన్యవాదాలు. తదుపరి ఎపిసోడ్లో కలుద్దాం.